హైదరాబాద్ అతిపెద్ద మహానగరంగా విస్తరించింది. జిహెచ్ఎంసీలో వార్డుల సంఖ్య 300కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు 150 ఉన్న వార్డులు 300కు పెరగడంతో మినీ పార్లమెంట్గా అవతరించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి మొత్తం హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్కు విస్తరించింది ప్రభుత్వం. జిహెచ్ఎంసీ కమిషనర్ సమర్పించిన వార్డ్ రీఆర్గనైజేషన్ రిపోర్ట్కు ఆమోదం తెలిపింది. 27 అర్బన్ లోకల్ బాడీస్ విలీనానికి అనుగుణంగా జిహెచ్ఎంసీ రీఆర్గనైజేషన్ ఫ్రేమ్వర్క్ సిద్ధం చేసింది. 1955 జిహెచ్ఎంసీ చట్ట ప్రకారం కొత్త వార్డులు నోటిఫై చేసింది. ఓట్లు వేసే ప్రజాప్రతినిధుల సంఖ్య కూడా 300కే ఫిక్స్ చేసింది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ ఇస్తారు. సాయి కిరణ్, చెప్పండి, మినీ పార్లమెంట్గా అవతరించిన జిహెచ్ఎంసీని ఏ రకంగా చూడాలి? స్పందన మనం చూసాం, చాలా చోట్ల మనం విన్నాం. డీసెంట్రలైజేషన్ పవర్ ఉంటే తప్ప, లేదంటే నిధులకి ఒక నిబద్ధత ఉండాల్సిన అవసరం కూడా ఉంది. సో ఇక్కడ లోకల్గా ఉంటే మా నిధుల్ని మేము కరెక్ట్గా ఉపయోగించుకుంటాం. జిహెచ్ఎంసీలో అంటే పర్మిషన్స్ ఇవన్నీ కూడా ఒక పెద్ద తతంగమే. ఇలాంటి విమర్శల నేపథ్యంలో ప్రస్తుతం ఇది మొత్తానికి ఒక పెద్ద జిహెచ్ఎంసీగా ఏర్పడిన పరిస్థితి చూస్తున్నాం. 27 మున్సిపాలిటీల విలీనంతో ఎలా ఉండబోతోంది హైదరాబాద్? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, జిహెచ్ఎంసీ అనేటువంటిది ఇప్పుడు అవుటర్ దాకా కూడా విస్తరించింది. సో మొత్తంగా జిహెచ్ఎంసీ శివార్లో ఉన్నటువంటి 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు కూడా జిహెచ్ఎంసీలో విలీనమైన తర్వాత ఇది ఒక మహా హైదరాబాద్ గా కూడా మారింది. సో మొత్తానికి నిన్న అటు రాష్ట్ర ప్రభుత్వం జిహెచ్ఎంసీలో 150 వార్డులు ఉన్నాయి, వాటిని 300 వార్డులకు కూడా పెంచుతూ జీవో రిలీజ్ చేసింది. అయితే దీనికి ఏదైతే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సంబంధించి అధ్యయన నివేదికను ప్రామాణికంగా తీసుకొని 300 వార్డులను పెంచింది. అంటే ఇది ఒక మినీ పార్లమెంట్ గా కూడా చెప్పొచ్చు. అంటే తెలంగాణలోనే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలే 119 ఉంటాయి, అవి కాస్త ఈ నెక్స్ట్ అసెంబ్లీలో కొంత పెంచితే అవి 150 వరకు కూడా పెరగవచ్చు. కానీ ఒక్క జిహెచ్ఎంసీలోనే కార్పొరేటర్ల సంఖ్య 300కు పెరిగింది. 300 మంది కార్పొరేటర్కు ఒక మేయర్ ఉంటారు, ఒక కమిషనర్ ఉంటారు. సో మరి ఇంత పెద్ద మహానగరానికి సంబంధించినటువంటి పాలన ఏ విధంగా ఉంటుంది? ఇంతమంది ప్రజలు దాదాపు ఇంత విస్తరించిన తర్వాత దాదాపు 1,50,00,000 వరకు కూడా ప్రజలు ఒక్క జిహెచ్ఎంసీలోనే ఉన్నట్టు కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. మరి ఇంతమందికి పాలన ఏ విధంగా అందిస్తుంది అనేటువంటి ఒక ఆందోళన కూడా ప్రజల్లో ఉంది. ఎందుకంటే మీరు అన్నట్టు ఇందాక 27 మున్సిపాలిటీ పురపాలికలు హైదరాబాద్ లో కలిసిన తర్వాత ఇందులో చాలా చిన్న చిన్న పురపాలికలు కూడా ఉన్నాయి. వాటన్నిటికి సంబంధించి బడ్జెట్ ని ఏ విధంగా అలకేట్ చేస్తారు, పరిపాలన వాళ్ళకి ఏదైనా కావాలంటే జిహెచ్ఎంసీ కమిషనర్ దాకా కలవడం, ఇదంతా కూడా కొంత ప్రహసనంగానే ఉంటుంది. అలాగే ఇప్పుడు ఇదైతే 150ని 300కు పెంచడాన్ని కూడా అయితే అటు దమ్మాయి కూడా వార్డు నుంచి కూడా ప్రారంభమవుతుంది. దమ్మాయి కూడా అంతకుముందు కూడా కార్పొరేషన్ అయితే వార్డు ఉండేది, దాన్ని అందులో 1,00,000 మంది జనాభా ఉన్నారు. సో దాన్ని 2గా విభజిస్తారు. సో మొదట ఫస్ట్ నంబర్ వచ్చేసి కీసర్ నుంచి స్టార్ట్ అవుతుంది. కీసర్ నుంచి ఇట్లా క్లాక్ వైజ్ డైరెక్షన్ గా కూడా మొత్తం 300 డివిజన్లను కూడా చేస్తారు హైదరాబాద్ లో. సో ఇంకా మరికొన్ని 2 రోజుల్లో, అంటే నిన్న నోటిఫై చేశారు 300కు. సో 2 రోజుల్లో కూడా ఏవేవి వార్డులు ఉంటాయనేటువంటి పేర్లు రిలీజ్ చేస్తూ కూడా ముసాయిదా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత వారం రోజులు ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు. అంటే ఏదైతే దానికి సంబంధించినటువంటి గెట్లు ఎక్కడ ఉండాలి, హద్దులు, ఇవన్నింటినీ కూడా డివిజన్ చేస్తూ కూడా కమిషనర్ ప్రజల నుంచి అభ్యర్థన స్వీకరించిన తర్వాత ప్రభుత్వం పూర్తిగా 300 డివిజన్లకు సంబంధించి నోటిఫై చేస్తుంది.